హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వార్డు ఆఫీసర్ పరీక్షా విధానం గురించి చెప్పుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో మరి 2298 పోస్టులతోటి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది అనేటువంటిది మనకి పత్రికల్లో మరి ప్రచార పర్వం కొనసాగుతుంది ప్రజెంట్ నవేడేస్. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో మరి మున్సిపల్ వార్డు ఆఫీసరు పరీక్షలకు ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది అనేటువంటి దాని గురించే మనం మాట్లాడదాం. ముఖ్యంగా పేపర్ 1, పేపర్ 2 అనేటువంటివి రెండు ఉండటానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. పేపర్ 1లో భాగంగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి ఇది ఏదైతే ఎగ్జామినేషన్కి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు అడగబోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అభ్యర్థులు. మున్సిపల్ యాక్ట్ సంబంధించినటువంటిది, అంటే మున్సిపల్ చట్టం అంటారు తెలుగులో. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ, దానితో పాటు ఈ మున్సిపల్ చట్టానికి సంబంధించినవే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ని వాళ్ళు డిజైన్ చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పేపర్ 1 వచ్చేసి 150 మార్కులకు ఉంటుందండి. మరి పేపర్ 2 వచ్చేసి కూడా 150 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా సమయం వచ్చేసి 150 నిమిషాలు, అదేవిధంగా 150 నిమిషాలు మార్కులు, అదేవిధంగా మరి నిమిషాలు మార్క్స్ అందాం ఇంగ్లీష్లో, ఇది నిమిషాలు అని తెలుగులో రాద్దాం కన్ఫ్యూజ్ కాకుండా. మార్క్స్ నిమిషాలు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వార్డు ఆఫీసర్ ఉద్యోగానికి మరి ఎక్కువ మార్కులు తెచ్చుకొని జాబ్ సాధించడానికి మరి ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థులు అనేటువంటి దాని గురించి కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మరి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది కంపల్సరీగా ఇస్తారు. మరి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటువంటి అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో అంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో పేపర్ 1 అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటిది కీలకంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకుల టీజీటీ, పీజీటీ, మరి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎగ్జామినేషన్స్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1 అనేటువంటిది కీలకంగా మారుతుంది ప్రజెంట్ ఆల్రెడీ. మరి ముఖ్యంగా పేపర్ 1 అనేటువంటిది ఏముంది అనేటువంటి విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో ఏ విధమైనటువంటి అంశాలని వీళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి దాని గురించి చెప్తాను. పేపర్ 1లో ముఖ్యంగా మరి జనరల్ స్టడీస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత జనరల్ ఎబిలిటీస్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ఫస్ట్ కరెంట్ అఫైర్స్. చాలా కీ రోల్ అండి. కంపల్సరిగా ఏ ఎగ్జామ్లోనైనా సరే కరెంట్ అఫైర్స్ కీ రోల్ అనేటువంటిది కంపల్సరిగా ఉంటుంది. ముఖ్యంగా మరి ఇక్కడ దగ్గర 25 నుంచి 30 బిట్స్ వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. మరి కంపల్సరిగా నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి అంతకంటే ముందున్నటువంటి 9 నెలలు సంబంధించినటువంటి సమాచారాన్ని అభ్యర్థులు కంపల్సరిగా గ్యాదర్ చేసుకొని మరి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే మరి ఈ కరెంట్ అఫైర్స్లో ఏమేమి చదవాలనేటువంటి విషయానికి వస్తే అంతర్జాతీయ విషయాలు, జాతీయ, ప్రాంతీయ,
కంపల్సరీగా ఈ ఏరియాస్ని కవర్ చేసుకోగలిగితే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవటం అనేటువంటిది అభ్యర్థి జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ విషయాలు అన్నప్పుడు ఏదైనా విదేశాలకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే అవార్డ్స్ కావచ్చు, ఏదైనా నియామకాలు కావచ్చు, మరణాలు కావచ్చు, ముఖ్యమైనటువంటి దినోత్సవాలు కావచ్చు, మరి ఫర్ ఎగ్జాంపుల్ ప్రవాస భారతీయ దివస్ జనవరి 9న జరుపుకుంటారు అనేటువంటిది దినోత్సవం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటారు. మరి దానికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏంటి, ఈ సంవత్సరం జరిగింది అనుకోండి, జూన్ 5 జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అంతర్జాతీయ స్థాయిలో అడగటం అనేటువంటి జరుగుతుంది. అంతర్జాతీయానికి సంబంధించినటువంటి ప్రశ్న అది. అదేవిధంగా జాతీయ దినోత్సవం అనేటువంటి దానికి సంబంధించినటువంటి వాటిలో ఇండిపెండెన్స్ డే, నేషనల్ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15th, మరి దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి దాని భాగంగా ఆ రోజు ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా, లేకపోతే జనవరి 26th రిపబ్లిక్ డే ఆ రోజు ఏమైనా మరి పద్మభూషణ్ కావచ్చు, మరి పద్మవిభూషణ్ కావచ్చు, భారతరత్న కావచ్చు, అటువంటి అవార్డ్స్ ఏమైనా ఇచ్చారా, మరి ఆ అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి విషయాల మీద అభ్యర్థి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రాంతీయం అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నియామకాలు కావచ్చు, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రధాన కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా ప్రముఖమైనటువంటి వ్యక్తుల నియామకాలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు సాధించినటువంటి వివిధ రకాలైనటువంటి అవార్డ్స్ కావచ్చు, మరి వార్తల్లో మరి వెలుగొందినటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, ఈ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అంతర్జాతీయంగా మరి క్రీడల విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ సంబంధించినటువంటి విషయాలు లేటెస్ట్ జరిగిందనుకోండి, వరల్డ్ కప్ గురించి దాని గురించి బిట్స్ ఆడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒలింపిక్ క్రీడలు జరిగినాయి అంతర్జాతీయంగా, దానికి సంబంధించినటువంటి బిట్స్ ఆడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో జాతీయ క్రీడలు జరిగినాయి, జాతీయ క్రీడల మీద బిట్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రాంతీయ స్థాయిలో అదేవిధంగా ప్రాంతీయ మరి ఏ విధమైనటువంటి ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినాయి, ఏదైనా ఎలక్షన్స్ ఏమైనా జరిగినాయా, దానికి సంబంధించినటువంటి నియామకాలు కావచ్చు, మరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల వివరాలు కావచ్చు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది చాలా కీలకంగా కీ రోల్గా మారబోతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరల్డ్ వైడ్గా జరిగినటువంటి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, ఒక దేశానికి ఇంకొక దేశానికి ఏ విధమైనటువంటి విదేశీ సంబంధాలు ఉన్నాయి అనేటువంటి వాటి మీద ఇక్కడ బాగా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ మరి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. మరి ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత మనకి 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అందుకోసం మనకు 3వ ప్రపంచ యుద్ధం జరగట్లేదు, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు? అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంగాలు 6 ఉన్నాయి. 6 ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు దానికి ఇంకా అనుబంధ సంస్థ అయినటువంటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అధనామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అధనామ్ అనేటువంటి వారు ఉన్నారు. ప్రజెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఎవరు? ప్రస్తుతం మరి కరోనా డిసీజ్ అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో వరల్డ్ వైడ్గా కరోనా సంబంధించినటువంటి బిట్స్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ WHO డైరెక్టర్ ఎవరు? ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? అధనామ్ అనేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కరోనా వ్యాక్సిన్ అనేటువంటిది రష్యా దేశం కనుగొన్నది. రష్యా దేశం కనుగొన్నటువంటి కరోనా వ్యాక్సిన్, దాని యొక్క పేరేంటి? స్పుత్నిక్ 3 అనేటువంటి వ్యాక్సిన్ని వీళ్ళు రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా తలకిందులైనటువంటి నేపథ్యంలో, అంటే ప్రపంచం అంతా కూడా మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రష్యా దేశం వారు కరోనా వ్యాక్సిన్ కనుగొనడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అంతర్జాతీయ సంబంధాలు కూడా మరి స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్
సంబంధించినటువంటి వాటి మీదనే ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు కంపల్సరిగా గుర్తుపెట్టుకొని చదువుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ స్టాండర్డ్ జీకే, ఎందుకంటే స్టాండర్డ్ జీకే 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. దాంట్లో అనుబంధ సంస్థ అయినటువంటి WHO మరి ప్రజెంట్ కరోనా వ్యాక్సిన్ గురించి కావచ్చు, కరోనా డిసీజ్ గురించి కావచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద బిడ్స్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే స్టాటిక్ జీకే నుంచి స్టాండర్డ్ జీకే నుంచి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీద, అంతర్జాతీయ సంబంధాలు, ఘటనల మీద ఎక్కువగా బిడ్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ విషయానికి వస్తే జనరల్ సైన్స్ 3వ విభాగం. ఇక్కడ మరి ముఖ్యంగా జనరల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ అనగానే ఫిజిక్స్ నుంచి ఒక బిట్టు, లేకపోతే కెమిస్ట్రీ నుంచి ఒక బిట్టు, లేకపోతే మరి భౌతిక ముఖ్యంగా జువాలజీ నుంచి ఒక బిట్టు, బయాలజీ నుంచి ఒక బిట్ అనేటువంటి 4 బిట్స్ మనం ఆశించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు అడుగుతున్నటువంటి మరి క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ పేపర్స్ మనం స్టడీ చేసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అభ్యర్థి ఎలా చదవాలంటే కరెంట్ అఫైర్స్ని కీలకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి. అంటే లేటెస్ట్గా వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి, సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మరి ఏ విధమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి, రీసెర్చ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఎక్కువగా అభ్యర్థి దృష్టి పెట్టుకున్నట్లయితే మరి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే భారతదేశం మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధమైనటువంటి విజయాలను సాధిస్తూ ఉన్నది అనేటువంటి దాని మీద ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జనరల్ సైన్స్ను చదువుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ 4th విభాగానికి వచ్చేసరికి పర్యావరణ సమస్యలు. పర్యావరణ సమస్యలు, పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి కంపల్సరిగా పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ప్రజెంట్ మరి వరల్డ్ మొత్తం కూడా పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి సుస్థిర అభివృద్ధి అనేటువంటిది సాధించాలి అంటే పర్యావరణ సమస్యలను మనం మరి పరిష్కరించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. వివిధ రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి, వరదలు వస్తుంటాయి, కరువులు వస్తుంటాయి, కాటకాలు వస్తుంటాయి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రమాదాలు, భూకంపాలు వస్తుంటాయి. వీటిని కూడా మరి ఏ విధంగా అరికట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క ప్రమాదాన్ని జరగకుండా ముఖ్యంగా ముందుగా ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ జరిగిన తర్వాత కూడా మరి అక్కడ ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఏ విధంగా పోడ్చాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాని మీద కూడా ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ముఖ్యంగా పర్యావరణ సమస్యలు ఉన్నప్పుడు మరి గాలి ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, మరి పంచభూతాల ద్వారా మరి ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, పర్యావరణాన్ని ఏ విధంగా కలుషితం చేస్తున్నాం అనేటువంటి దాని మీద ఇక్కడ ఎక్కువగా ముఖ్యంగా చట్టాల మీద బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. వాయు కాలుష్య చట్టం ఎప్పుడు వచ్చింది మరి అనేటువంటి చట్టాల మీద ఎక్కువగా బిట్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా చిప్కో మూమెంట్, ఇక్కడ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడటం కోసం మరి సుందర్లాల్ బహుగుణ చేసినటువంటి చిప్కో మూవ్మెంట్ గురించి బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వివిధ రకాలైనటువంటి పర్యావరణ ఉద్యమాలు కూడా జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ నర్మదా బచావో ఆందోళనకు సంబంధించినటువంటి బిట్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి విపత్తు నిర్వహణ అన్నప్పుడు కంపల్సరీగా విపత్తులు సంభవించినప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విపత్తు నిర్వహణలో భాగంగా ముఖ్యంగా NDMA అనేటువంటి వారికి మరి చైర్మన్గా ప్రధానమంత్రి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళే నిర్ణయాలు తీసుకొని దీనికి ముఖ్యంగా విపత్తుని మరి పరిష్కార మార్గంగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. దీని గురించి కూడా అభ్యర్థులు చదువుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి. నెక్స్ట్ భారతదేశ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. భారతదేశ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.
అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఎకానమీని చదువుకుంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఎగ్జామ్ కాబట్టి తెలంగాణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు భారతదేశం మరి పంచవర్ష ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు ఏ విధంగా అమలు చేశారు, పంచవర్ష ప్రణాళికలు 12 పంచవర్ష ప్రణాళికలు, దానితో పాటు మరి ప్రస్తుతం అమలు ఉన్నటువంటి నీతి ఆయోగ్ వరకు అభ్యర్థులు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది అనేటువంటి దాని గురించి అంటే సింప్లిఫైడ్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని మొత్తం మీద అంతా చదువుకొని ఇబ్బంది పడడానికి అవకాశం అనేటువంటిది జరగకూడదు. ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి మొత్తం చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే తెలంగాణలో మరి నీళ్లు నిధులు నియామకాల కోసమే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మితమైనది అనేటువంటిది ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి, తెలంగాణ బడ్జెట్ గురించి, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి మరి బాగా ఇక్కడ అధ్యయనం చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 6th దీంట్లో జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్లో భాగంగా నెక్స్ట్ 6th విషయానికి వస్తే ఏమన్నదంటే భారతదేశ జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం, అదేవిధంగా తెలంగాణకి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం. ఇక్కడ 6th అండి, భారతదేశ అండ్ తెలంగాణ జాగ్రఫీ. జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం. ఓకే, తెలంగాణకు సంబంధించింది ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలండి. భారతదేశానికి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రాన్ని చదువుకుంటూనే తెలంగాణకి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఇక్కడ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణకు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, తెలంగాణకు ఎటువంటి భౌతిక వనరులు ఉన్నాయి, మరి తెలంగాణకి నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, మరి వ్యవసాయ రంగంలో మరి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ పండుతున్నటువంటి పంటలు ఏంటి, వివిధ రకాలైనటువంటి మూర్తికలు ఏమున్నాయి, మరి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ అభ్యర్థి కంపల్సరీ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జిల్లాలు మరి జిల్లాల యొక్క సమాచారాన్ని కూడా ఇక్కడ అభ్యర్థి చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి జలపాతం ఏదైనటువంటి జలపాతాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించి బొగాతా జలపాతం అనేటువంటిది ఉంది, అది ఏమంటారు దాన్ని అనేటువంటిది కూడా బిట్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ ముఖ్యంగా భారతదేశ భూగోళ శాస్త్రాన్ని చదువుకుంటూ అభ్యర్థి తెలంగాణ మరి జాగ్రఫీని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ 7th వచ్చేసి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం పాలిటీ అంటాం దీన్ని. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్థానిక స్వపరిపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. స్థానిక స్వపరిపాలన ఎందుకంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ అనేటువంటి వారు పట్టణాల్లో ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఆఫీసర్ కాబట్టి స్థానిక స్వపరిపాలన మీద కూడా ఒక ఐడియా అనేటువంటిది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం మరి ముఖ్యంగా 74th అమెండ్మెంట్ అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ 74th అమెండ్మెంట్ ప్రకారం 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మరి ఏం చేశారంటే మన వాళ్ళు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. మున్సిపాలిటీలు ఏంటి అనేటువంటి దాని గురించి మరి మున్సిపాలిటీలు అంటే పట్టణ నగర పరిపాలన గురించి వివరించటం అనేటువంటిది జరిగిందండి. నగర పరిపాలన ఏ విధంగా ఉండాలి, నగరాలు ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని గురించి మరి అభ్యర్థి కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇక్కడ భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి అనేటువంటి వాటి మీద ఎక్కువగా అంటే మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ కాబట్టి ఎక్కువగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి 395 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ మాత్రమే అభ్యర్థి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాలిటీ అన్నప్పుడు ఇక్కడ మరి ముఖ్యంగా భారత రాజ్యాంగం పాలిటీ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏ విధమైనటువంటి మరి పాలిటిక్స్ని కలిగి ఉంది అనేటువంటి దాని గురించి ఇక్కడ బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 8వ అంశాన్ని చూసుకున్నట్టయితే తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం సంస్కృతి. తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం
కళలు మరియు సాహిత్యం. తెలంగాణ సమాజానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. మరి తెలంగాణలో సంస్కృతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ వారసత్వానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో వివిధ రకాలైనటువంటి కళలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో వివిధ రకాలైనటువంటి కవులు మరి రచించినటువంటి రచనల మీద ఇక్కడ ఎక్కువగా అభ్యర్థి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. బతుకమ్మ, బోనాలు, మరి ఉర్సు పండుగ, ఇవన్నీ చాలా రకరకాలైనటువంటి మొహరం పండుగ కావచ్చు, రకరకాలైనటువంటి పండుగలు ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి పండుగలు ఏ విధంగా జరుపుకుంటున్నారనేటువంటి దాని కోణంలో బిట్స్ రావడానికి అవకాశం ఉంది. వివిధ రకాలైనటువంటి కళలు, బుర్రకథలు కావచ్చు, మరి ఇక్కడ వివిధ రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు వివిధ రకాలైనటువంటి కళలు కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క జానపదాలు మరి వాటి గురించి కూడా బిట్స్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ముఖ్యంగా సాహిత్యం అన్నప్పుడు వివిధ రకాలైనటువంటి కవులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళోజీ ఉన్నారనుకోండి, కాళోజీ నారాయణరావు గారు ఉన్నారనుకోండి. నా గొడవ అనేటువంటి రచన వీరిది. నా గొడవ ఏంటి వీరి గొడవ అంటే మరి వాళ్ళకు అంటే రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలను అక్కడ చూపించడం అనేటువంటిది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు పోతాయి అనేటువంటి దాని మీద వారి గళం వాళ్ళు వినిపించారు అనేటువంటిది మరి నానుడండి. ముఖ్యంగా ఆ రోజు ఆ విధంగా చేయటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాళోజీ యొక్క జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారండి. తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. తెలుగు సాహిత్య భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారనేటువంటి బిట్టు చాలా సందర్భాల్లో అడిగారు. సెప్టెంబర్ 9 అండి. సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి కాళోజీ జన్మదినం ఆ రోజు, కాబట్టి ఈ తెలంగాణ భాషా దినోత్సవం అనేటువంటిది ఆ రోజు జరుపుకుంటారనేటువంటిది అభ్యర్థి తెలుసుకోవాలి. ఎందుకంటే కంపల్సరీగా తెలంగాణకు సంబంధించినటువంటి జాబ్ కాబట్టిది, అటువంటి మరి దానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ బిట్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విధానాలు అనేటువంటిది ఉంది. నెక్స్ట్ 9వది తెలంగాణ రాష్ట్ర విధానాలు. తెలంగాణ రాష్ట్ర విధానాలు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణ వివిధ రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెడుతుంది, వివిధ రకాలైనటువంటి పాలసీల్ని కలిగి ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ రాష్ట్ర విధానాలు ఇక్కడ వ్యవసాయ రంగం సంబంధించినటువంటి విధానాలు, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి విధానాలు, అదేవిధంగా సేవా రంగానికి సంబంధించినటువంటి విధానాలు అనేటువంటివి 3 భాగాలుగా చేసుకుంటూ అభ్యర్థి చదువుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం అనుకోండి, ఇక్కడ రైతు బంధు, రైతు బీమా, వివిధ రకాలైనటువంటి పథకాల గురించి అభ్యర్థి చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందండి. మరి ఈ పారిశ్రామిక ఉన్నప్పుడు కంపల్సరీగా కొన్ని పరిశ్రమల్ని ఏ విధంగా స్థాపించారు, ఆ పరిశ్రమలకు ప్రాధాన్యత, సేవారంగం ఉన్నప్పుడు టీఎస్ ప్రైడ్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి సేవారంగానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇక్కడ బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పథకాలు, కంటి వెలుగు పథకం కావచ్చు, కంటి వెలుగు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి పథకాలు ఇప్పుడు ప్రారంభించారు. మరి వాటి వల్ల లాభం జరిగిందా, ఏ విధమైనటువంటి లాభాలు జరిగినటువంటి డేట్స్, వాటి యొక్క ప్రాధాన్యత అనేటువంటి వాటి మీద ఎక్కువగా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. నెక్స్ట్ 10వ అంశానికి వస్తే ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది కంపల్సరీగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆధునిక భారతదేశ చరిత్ర అంటే చాలా వరకు మరి ముఖ్యంగా అభ్యర్థులు ఒక కోణంలో మాత్రమే చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర అన్నప్పుడు జాతీయోద్యమం గురించి చదివితే సరిపోతుందండి. జాతీయోద్యమం గురించి చదివితే సరిపోతుంది. అంటే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. అప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు చదువుకుంటే అభ్యర్థి సరిపోతుంది. అంటే జాతీయోద్యమం వివిధ దశలు ఉన్నాయి.
ఆ దశల గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన దాంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మరి జాతీయోద్యమం వివిధ రకాలైనటువంటి దశలు ఏ విధంగా ఉన్నాయి, గాంధీ దశ ఏ విధంగా ఉంది, మితవాదుల దశ ఏ విధంగా ఉంది, అతివాదుల దశ ఏ విధంగా ఉంది అనేటువంటి దాని గురించి కూడా నేను వీడియోస్ చేశాను. మరి ముఖ్యంగా ఆధునిక భారతీయ చరిత్ర అన్నప్పుడు జాతీయోద్యమం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆర్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్తో సహా ఇది కంపల్సరీగా చదవాల్సినటువంటి ఏరియా. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయిన అభ్యర్థి కంపల్సరీగా జాతీయోద్యమం గురించి చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. జాతీయోద్యమంలో మరి ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ గురించి కావచ్చు, మరి అదేవిధంగా గాంధీజీ గురించి కావచ్చు, మరి ముఖ్యమైనటువంటి వ్యక్తుల మీద బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుందండి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం 11వ తెలంగాణ ఉద్యమం చరిత్ర, తెలంగాణ చరిత్ర. తెలంగాణ చరిత్రను చదువుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ చరిత్ర మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ చరిత్రలో ముఖ్యమైనటువంటి సమాజానికి సంబంధించినటువంటి విషయాలు, సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు, వివిధ రకాలైనటువంటి రచనలు, వాటి గురించి చదువుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మిలియన్ మార్చ్ కావచ్చు, మరి సాగరహారం కావచ్చు, రకరకాలైనటువంటి ఉన్నాయి. సాగరహారం, మరి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అభ్యర్థి ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి తెలంగాణ చరిత్ర చదువుకుంటూ తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 12వది, ఇదంతా కూడా జనరల్ స్టడీస్ అండ్ మేజర్గా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి విషయం అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది జనరల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి విషయం. జనరల్ ఎబిలిటీస్ ఇప్పుడు చెప్పబోయేది అంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ అభ్యర్థులు కంపల్సరీగా ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఒక 15 ప్రశ్నల వరకు ఇక్కడ అడగడానికి అవకాశం అనేది ఉందండి. 15 క్వశ్చన్స్ కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది. 15 ప్రశ్నలు కంపల్సరీగా రావచ్చు. కాబట్టి అభ్యర్థులు కంపల్సరీగా దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాజికల్ రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, మరి భిన్నమైనటువంటి వ్యక్తులకు భిన్నమైనటువంటి విషయాల గురించి అడుగుతారు. అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీలో అర్థమెటిక్ రీజనింగ్ గురించి, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్లో దత్తాంశం గురించి మరి ఏదైనా ఒక పట్టిక ఇచ్చేసి దాని వివరాలు, అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్ గురించి ఇక్కడ అభ్యర్థి కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వాటి మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 13th బేసిక్ ఇంగ్లీష్. బేసిక్ ఇంగ్లీష్ 10వ తరగతి స్థాయి వరకు సరిపోద్దండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ ఇంగ్లీష్ అందులో భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంగ్లీష్లో భాగమైనటువంటి మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలలో ఇవి ఉన్నాయి. అదేవిధంగా లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటికి సంబంధించినవి కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మినిమం 15 to 20 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందండి. 15 నుంచి 20 ప్రశ్నలు ఇక్కడ అడుగుతారు. మరి ముఖ్యంగా ప్యాసేజ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కూడా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది స్కోప్ ఉంది. కాబట్టి ఆ విధంగా అభ్యర్థి ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టీఎస్ మున్సిపల్ వార్డ్ ఆఫీస్ పరీక్ష విధానంలో పేపర్ 1 ఈ విధంగా ఉండడానికి అవకాశాలు అనేవి ఉన్నాయండి. 100% ఈ విధంగానే ఉంటుంది. పేపర్ 1 అయితే కంపల్సరిగా పేపర్ 2 విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి విషయానికి వస్తే, మరి ముఖ్యంగా మున్సిపల్ వార్డు ఆఫీసర్కి సంబంధించినటువంటి పేపర్ కాబట్టి ఇక్కడ మున్సిపల్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలే అడుగుతారు. మున్సిపల్ యాక్ట్ చట్టం, అదేవిధంగా 74 రాజ్యాంగ సవరణ, వీటి గురించే బిట్స్ అడుగుతారు.
ఇక్కడ కూడా మరి 150 మార్కులు ఉండొచ్చు. ఇది నా యొక్క ఊహాగానం. ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. 150 నిమిషాలు 150 మరి మార్కులు అని చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా చదవాల్సిన అవసరం ఉందంటే మొత్తం డేటా అంతా కూడా ఇక్కడ ఏంటంటే 2019 చట్టం అనేటువంటిది ఉంది. ఇది ఆల్రెడీ నెట్లో కూడా దొరుకుతుంది. మరి దానికి సంబంధించినటువంటి మరి నిబంధనలు అనేటువంటివి కూడా కంపల్సరీగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. 74 రాజ్యాంగ సవరణ మీద కూడా ఎక్కువ బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు వచ్చినాయి తెలంగాణలో అనేటువంటి దాని గురించి కూడా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలనే ఇక్కడ అభ్యర్థిని పరీక్షిస్తారు. కాబట్టి ఈ విధంగా మరి పేపర్ 1, పేపర్ 2 అనేటువంటి 2 ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేపర్ 1 అయితే 100% కంప్లీట్ చేసుకొని ఉండాలి అభ్యర్థులు. పేపర్ 1 చదువుకున్న తర్వాత పేపర్ 2 చదువుకోవాల్సిన అవసరం ఉంది. మరి పేపర్ 1 చదువుకున్న తర్వాత పేపర్ 2లో ఈ విధమైనటువంటి అంశాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను కంప్లీట్ చేసుకున్నట్టయితే అభ్యర్థి ముందు పదంలోకి అంటే చాలా వరకు ఈజీగా విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది, స్కోప్ అనేటువంటిది ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే అభ్యర్థి ఎక్కువ మార్కులు తెచ్చుకొని విజయ పదంలోకి ముందుకు పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.